తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక బాలాపూర్లో జాగో హైదరాబాద్ పేరిట ధర్మ రక్షణ సభ జరిగింది. హిందూ ధర్మానికి భంగం కలిగిస్తున్న రోహింగ్యాలను భారత్ నుంచి పంపేయాలని కోరుతూ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఇక్కడ స్థిరపడిన రోహింగ్యాలు హిందువుల హక్కులను భంగం కలిగిస్తున్నారని ఈ సభలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. మన హక్కులను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని మాజీ మేయర్ పారిజత నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. బాలాపూర్లో మొదలైన ఈ మార్పు హైదరాబాద్ నగర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రావాలన్నారు. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కాదని, దేశంలోకి రాష్ట్రంలోకి చొరబడిన చొరబాటుదారులను తరిమి కొట్టే ప్రయత్నమే అన్నారు. ఇది ఈ రోజు బాలాపూర్ గ్రామం కాదు, ఈ రోజు ఒక కార్పొరేషన్ కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఈ దేశ స్థాయిలో ఒక తొలిమెట్టి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేపట్టినందుకు వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పౌరులము ఈ రోజు మేము మానవ జాతిలో ఒక మనిషిలాగా కనిపిస్తున్నాం. కానీ ఎదురు తిరిగితే మా సైన్యం ఎలా ఉంటుందో చూపించాలంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ఒక దృఢ సంకల్పంతో పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంకల్పానికి ఈ రోజు పునాది ఇక్కడ పడింది. ఈ పునాది అనేది దేశవ్యాప్తంగా మొదలయ్యి మరి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే దిశగా మన గణేష్ ఉత్సవ సేన కూడా ముందుండాలని మరి పెద్దలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. మరి ఏ ప్రాంతమైనా ఎక్కడైనా మరి ఇక్కడికి వచ్చి మా బాలాపూర్ని మరొకసారి పావనం చేసినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ అంశాన్ని చట్టసభలో తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మన ఉత్సవ సేనకు ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎంతో మందిని కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఒకరు స్టాప్ అయింది. కానీ ఈ రోజు ఈ యొక్క అడుగు ముందుకెళ్లాలంటే చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారితో పాటు మంత్రివర్గం అందరూ కూడా మనకు సపోర్ట్ ఉంటారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.